గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎగ్జామ్స్ రద్దు చేయొద్దని కోర్టులో ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులు పిటిషన్ వేశారు. దీంతో ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై హైకోర్టు వాదన వింది. జూలై 1న వాదనలు ముగిశాయి. దీంతో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం. తీర్పు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎగ్జామ్స్ రద్దు చేయొద్దని కోర్టులో ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులు పిటిషన్ వేశారు. దీంతో ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై హైకోర్టు వాదన వింది. జూలై 1న వాదనలు ముగిశాయి. దీంతో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం. తీర్పు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా 2023 ఆగస్టు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల యొక్క భవిష్యం ఈ రోజు తేలబోతుందని చెప్పాలి. ఎందుకంటే 2023 27వ తారీఖు వరకు రాసినటువంటి 20,000 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలన్నీ కూడా ఈ రోజు ముఖ్యంగా అప్పుడు మార్చి 10వ తేదీని ఈ ఇయర్ లో మార్చిలో గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. కానీ ముఖ్యంగా దానిలో ప్రధానంగా కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి అదేవిధంగా 2 సెంటర్ల నుంచి మాత్రమే గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కువగా సెలెక్ట్ కావడం పైన గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా మార్కులు అదేవిధంగా పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా ప్రధానంగా వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్లడం జరిగింది. మరొకవైపు ఉద్యోగాలకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పరీక్షల్ని రద్దు చేయొద్దంటూ కూడా వారు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి హైకోర్టు ఈ రోజు తుది తీర్పును ప్రకటించబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఒకవైపు ఏమో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులేమో ఎగ్జామ్స్ రద్దు చేయొద్దు, కొనసాగించాలంటూ కూడా వారు పిటిషన్ దాఖలు చేయడం, మరొక వైపు ఏమో గ్రూప్ 1 అభ్యర్థులు కొంతమంది అవకతవకలు జరిగాయి పరీక్షలు, అందుకే 2 సెంటర్ల నుంచి టాపర్లుగా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా గ్రూప్ 1 కి సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎక్కువగా సెలెక్ట్ అయ్యారంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ఆరోపిస్తూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా వారి భవిష్యత్తుకు సంబంధించి రోజు హైకోర్టు కీలక తీర్పుని ప్రకటించబోతుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.